చేసుకుంటున్నాను. ఎట్లా చేయాలో చూపిస్తారండి మీకు. మటను దోసకాయ ఆలుగడ్డ వేసి మటన్ చేస్తున్నాను. దానికి కావాల్సింది బాగుంటుంది, దోసకాయ వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది మటను. అందుకోసమనే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా కుక్కర్ పెట్టుకొని, ఇది కొంచెం లేత మటన్ కాదు, లేత మటన్ అయితే మామూలు గిన్నెలో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇది కొంచెం 2 విజిల్ పెట్టుకుందామని ఇట్లా కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం మటన్లో ఎక్కువనే ఆయిల్ పడుతుంది, అందుకోసమనే 4 పావులు వేసుకుందాం. ఇట్లా 4 పావులు వేసుకున్న తర్వాత ఇవి మసాలా దినుసులు, ఇట్లా బిర్యానీ ఆగిన వేసుకుందాం. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇట్లా దోసకాయ ఆలుగడ్డ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మటను. ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర ఇట్లా కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ వేసుకొని ఇట్లా కలుపుకుందామండి. ఇది కొంచెం మెత్తబడ దగ్గర కలుపుకోవాలి. అట్లే కొంచెం ఈ తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలలో మగ్గిపోతుంది. చూడండి, ఇట్లా ఉల్లిగడ్డ మగ్గుతున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాం. నాకు అసలు ఇట్లనే ఇష్టం, బాగుంటుంది అసలు. ఇట్లా కౌసు ఏదన్నా కూరలు ఉన్నప్పుడు ఫ్రెష్గా దంచుకోవడమే అల్లం వెల్లిగడ్డ, కూరకు టేస్ట్ బాగా వస్తుంది. అట్లే కొంచెం పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ పసుపు. తర్వాత ఇట్లా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకున్నాం. ఏం తినట్లేదు. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇట్లా కలర్ మారింది. ఇప్పుడు ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసిన. లివర్ కూడా వచ్చింది, 2 లివర్లు 2 ఎక్స్ట్రా వచ్చినాయి. 2 లివర్స్ ఎక్స్ట్రా. ఇంకొక లివర్ వచ్చింది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మొత్తం కలిపేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఇట్లనే వదిలేస్తే కొంచెం దగ్గర పడుతుంది. ఆ నీరు అనేది ఒక దగ్గరికి వస్తుంది. అప్పుడు కలిపేసుకున్నాం. ఇట్లా దింపుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకోవాలి. స్మెల్లే అదిరిపోతుంది, మటన్ స్మెల్. చూడండి ఎంత కలర్గా ఉందో, సూపర్ ఉంది కదా. ఇట్లా కలుపుకొని మనం వాటర్ వేయ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తే ఇందులో ఉన్న వాటర్ తోటే ముక్కలకంతా ఇది ఉప్పు కారం పట్టేస్తుంది. ఉప్పు పసుపు ఇట్లా మళ్ళీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. చూద్దాము. ఇది ఇట్లా అయిన టైం ఉంటా. అట్లాంటప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే దించుకొని ఇప్పుడే కారం వేసుకుందాం, ఎంత సరిపడంత. మేమైతే కొంచెం కౌసు కదా, కొద్దిగా ఎక్కువనే ఉంటే బాగుంటుంది, అందుకోసమని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. ఇట్లా అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మనకు కారం అనేది పడుతుంది. తర్వాత మనం ఆలుగడ్డ దోసకాయ మళ్ళీ వేసుకొని పెట్టుకుందాం. అదేంటిది? ఇదా మూలగా అంటారు దీన్ని. నీకు తెలుసా? నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే మాకు నచ్చుతుంది. ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కొద్దిగా పెట్టుకున్నాం. సూపర్ మటన్ తినను వాళ్ళు ఎంత అది సూపర్ టేస్ట్. మాకైతే ఇట్లా పెట్టుకోదాడు, ఇట్లా లోపలికి ఉక్కుతా ఉంటుంది. నాకైతే మీరు లోపలికి పెట్టుకుంటే నాకు బయటకు వస్తుంది. నీకు చికెన్ తింటావు కదా, నీకు చికెన్ ఇష్టం, మాకు మటన్ ఇష్టం. సరే చూడండి ఇట్లా గ్రేవీ లాగా తయారవుతుంది కదా. ఇట్లనే ఉండాలి. వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే ఇంకా ముక్కలకు పట్టదు కారము. అందుకోసమని ఇట్లా 10 నిమిషాలు ఇట్లా ఉంచేసినాం అనుకో, బాగా మంచిగా కారం అంతా ముక్కలు కట్టినాక మనం ఇవి వేసుకుందాం. ఒక కారం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయింది కదా. ఇట్లా దింపెట్టుకొని ఇగో ఆలుగడ్డ దోసకాయ ఇందులో వేసుకొని మనం ఒకేసారి ఇట్లా కలుపుకొని ఎంత ముక్కలు దీంట్లో కూడా పట్టేలాగా. చూడండి ఎంత బాగుంది కదా అసలు మటను. సూపర్. ఇట్లయితే బాగా కొంచెం మనం ఇప్పుడే వాటర్ ఎన్ని కావాలో చూసి
కొంచెం ఈ మటన్ మునిగే వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని, అప్పుడు కొంచెం మగ్గటానికే కదా మనం ఉప్పు వేసుకుంది, అప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా. ఇప్పుడు దొడ్డుప్పు ఒక 2 స్పూన్ల దొడ్డుప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలయబెట్టుకొని మనం విజిల్ పెట్టుకుందాం. అట్లాగే ఇప్పుడే కొంచెం పుదీనా, అసలు మటన్లో టేస్ట్ వచ్చేదంటే అల్లం వెల్లిగడ్డ పుదీనాతోటే సూపర్ టేస్ట్ వస్తుంది మసాలా. అది మటను అట్లా ఇట్లా పెట్టుకొని ఒక 4 విజిల్ పెట్టుకుందాం. 4 విజిల్ పెట్టుకుంటే ఉడికేస్తుంది. మనం అప్పుడు తర్వాత ఒకసారి ఉడికింది చెక్ చేసుకొని మనం మసాలాలు వేసుకొని దించేసుకోవడం పెట్టుకుందాం. ఇట్లా విజిల్లో ఒక 5 విజిల్ వచ్చినాయి. 5 విజిల్ వచ్చినాక ఇట్లా గాలి అంతా పోయిన తర్వాత మనం ఒక తీసుకుందాం. వావ్, చూడండి ఇట్లా నూనె అంతా పైకి వచ్చింది కదా. ఇట్లా ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క తీసుకొని మనం చూద్దాము. ఇంకా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో ఇది ధనియాల పొడి 2 స్పూన్లు, కొబ్బరి పొడి 1 స్పూను, మళ్ళీ ఇది కరివేపాకు వేసుకుందాం కొంచెం, తర్వాత గరం మసాలా 1 స్పూను, కస్తూరి మేతి కొంచెం అంతా, ఇదంతా కలిపి మనం మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇంకా మూత పెట్టే, ఇది విజిల్ పెట్టే అవసరం లేదు, మనకు ఉడికేసింది కదా. వాటర్ కూడా ఇంకా మంచి గ్రేవీ కూడా సరిపోయింది. ఇట్లా పెట్టేసి ఒక 2 నిమిషాలు మాత్రం మామూలుగా ఇట్లా మూత లేకున్నా సరే ఇప్పుడు వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టు. మటను దోసకాయ ఆలుగడ్డ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి. చూడండి, మీకు నచ్చుతుంది. సూపర్ బాగుంటుంది. దోసకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఇట్లా మటన్ తయారైపోయింది. మీకు గిన నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు ప్లీజ్. కొంచెం నా ఛానల్ మాత్రం ఎంకరేజ్ చేయండి.